ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రాత్రి అయితే మాకు కరెంట్ లేదు, 10:30 వరకు లేదు, 9 ఆ టైంలో తీశాడు. అమ్మాయి వాళ్ళు నిద్రపోయే టైం అదైతే. ఇంకా కరెంట్ లేకపోయేసరికి మేల్కొనే ఉన్నారు వాళ్ళు. 10:30 కరెంట్ వచ్చాక నిద్రపోయారు. మళ్ళీ మధ్యలో అప్పుడు మెలకు వచ్చింది, అప్పుడు కూడా కరెంట్ తీశాడు. లేచేసరికి అప్పుడు వర్షం పడుతూ ఉంది. ఇంక ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా 1 నుంచి తీసి 5కి ఇచ్చాడు కరెంట్ ఏమో. ఇంకా అమ్మాయి వాళ్ళేమో మేల్కొని ఉన్నారు, సరిగ్గా నిద్రపోలేదు. అంటే పైకి లేవలేదు కానీ నిద్ర తెలుస్తుంది వాళ్ళకి, కరెంట్ లేక గాలి లేకపోయేసరికి. గీతునేమో నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అని చెప్పింది. ఇప్పుడు నిద్ర లేక అడిగితే వెళ్తావా ఎలా అని. నేను లేచేసరికి కూడా 6 అయ్యింది. ఇంకా రోజు 6 అంటే అన్నీ అయిపోయేది. ఇంక ఇప్పుడు 6:30 అప్పుడు రైస్ కంప్లీట్ అయింది. కర్రీ కూడా కట్ చేయలేదు నైట్ ఏమి. రిషి బీట్రూట్ కావాలనండి. బీట్రూట్ కావాలంటేనే ఇంకా నైట్ ఎందుకులే కట్ చేసేది అని చెప్పేసి, రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా అప్పుడు కట్ చేద్దాంలే అనుకున్నాను. కానీ కట్ చేసేసరికి ఇంకా కొంచెం లేట్ అయింది. ఇప్పుడు టైం అయితే 6:40 అయింది. అమ్మాయి వాళ్ళైతే ఇంకా నిద్రపోతున్నారు. వాళ్ళని లేపి 7:30 కల్లా బస్సు స్టార్ట్ అయ్యిద్ది. రెడీ చేయడం ఈరోజు అయ్యిద్దో లేదో చూడాలి. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీని త్వరగా చేసేసి లేపాలి అమ్మాయి వాళ్ళని. లేపి త్వరగా రెడీ చేయాలి. ఈరోజు యూనిఫామ్ లేదు, సివిల్ డ్రెస్ ఏమో. సో కొంచెం త్వరగా యూనిఫామ్ పని అయితే అయిపోయింది. డ్రెస్ పని, ఇంకా వాళ్ళ బ్రష్, స్నానాలు, తినడము, నాకు క్యారేజ్ సర్దడం ఇవన్నీ కంప్లీట్ కావాలి. వాళ్ళకి జడలు వేయడము అంతా కంప్లీట్ కావాలి. ఎప్పటికి అయ్యిద్దో చూడాలి, అసలు అయ్యిద్దో లేదో చూద్దాం, చేస్తానో లేదో. ఓకేనా. గీతు వల్ల అయితే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారు. బస్సు అయితే ఒక 10 మినిట్స్ లేట్గా వచ్చింది. ఇంక వర్షం పడుతుంది కదా, పిల్లలు కూడా చిన్న పిల్లలేను అందరూ త్వరగా రావాలి కదా, ఇంక అందుకని వెయిట్ చేశారు పాపం. ఇంకా రెడీ అయ్యి వెళ్ళారు. గీత అయితే అప్పట్లోనే టిఫిన్ బాక్స్ మర్చిపోయి వెళ్ళింది. లంచ్ దానిలో నేను పెట్టడానికి ప్లేస్ ఉండదన్నమాట టిఫిన్. ఇంకా అందుకని ఆ అమ్మాయే పెట్టుకోవాలి బ్యాగ్లో. ఇంకా అందుకని చెప్పేసి మర్చిపోయి వెళ్తుంది. బ్యాగ్లో పెట్టుకొని పక్కన పెట్టేసిద్ది. ఇంక పెట్టుకోవడం మర్చిపోయి వెళ్ళిద్ది బ్యాగ్లో. రోజు ఇంటి దగ్గర తిని వెళ్ళే పిల్లల ఎసరికి ఎప్పుడన్నా ఒక రోజు బాక్స్లో పెట్టుకుంటే మర్చిపోయి వెళ్తుంది. ఇంట్లోకి బయటికి తిరిగింది కానీ తినడానికి కూడా టైం ఉంది కానీ తినలేదు. ఇంక బస్సు వచ్చిద్దేమోలే అన్నట్టు తిరిగింది కానీ చూడలేదు. ఇంట్లోకి బయటికి తిరిగింది కానీ బాక్స్ గురించి అసలు మర్చిపోయింది. ఇంక ఇంటికి వచ్చాక ఎలా ఉంది మన ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను రికార్డ్ చేద్దామని చెప్పేసి అడిగాను. చెప్తుందనమాట. ఈ వీడియో కూడా దీనిలో యాడ్ చేస్తే చాలా లెంతీ అయ్యిద్ది. ఇంక అందుకని చెప్పేసి యాడ్ చేయలేదు. గీతుకైతే టిఫిన్ ఇంకా వాళ్ళ నాన్నకి ఇమ్మని చెప్పాను, బయట తీసుకొని ఇవ్వు అని చెప్పాను. ఇంకా అందుకని వాళ్ళ నాన్న తీసుకొని తినింది. ఇంక అంతేను ఫ్రెండ్స్. ఈ గీత ఎక్స్పీరియన్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్గా చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.